అన్న కూతురును సౌతి తల్లి చిత్రహింసలు పెడుతున్న కబ్బోదిలా ఉండిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ప్రత్యూష తండ్రిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రత్యూష తండ్రి దొరికాడా? పోలీసులు ఏమంటున్నారు? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యూషపై జరిగినటువంటి కుటుంబ సభ్యుల దాడి నేపథ్యంలో కూడా ప్రస్తుతం గ్లోబల్ హాస్పిటల్లో ప్రత్యూష పూర్తిగా కోలుకుంది. అయితే ఈ ఘటన జరిగి ఈ నెల 9న ఘటన చోటు చేస్తుంది. అప్పటి నుంచి కూడా తండ్రి రమేష్ పరారిలో ఉన్నాడు. అతని కోసం 4 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కూడా ఎల్బీ నగర్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. ఎక్కడ కూడా పోలీసులకు ఏమాత్రం క్లూ లభించకుండా కూడా తప్పించుకున్న నేపథ్యంలో కూడా నిన్న రాత్రి బోయినపల్లిలో ఒక స్నేహితుని ఇంట్లో కూడా ఉంటున్నట్టు నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడ దాడి చేసి అతను అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆ రమేష్ని మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. మొత్తం మీద రమేష్ను ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు ప్రత్యూష పైన ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు అంతమొందించేందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేశారు, గతంలో ఆర్పన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అనేక రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అనేక రకాలుగా టార్చర్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ ప్రత్యూషను ఇంతవరకు ఒక్క కుటుంబ సభ్యులు కూడా వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. మొత్తం మీద ఈ మరి కాసేపట్లో హైకోర్టులో కూడా ఈ కేసు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ప్రత్యూషపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుంది, పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని కూడా స్థానిక పోలీసులు హైకోర్టు ఆదేశించింది. మరి కాసేపట్లో హైకోర్టులో ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఏ విధంగా హైకోర్టు స్పందిస్తుంది, ప్రత్యూష పునరావాసం సంబంధించి కూడా ఇప్పటి వరకు పూర్తిగా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆ కాలనీ వాసులంతా కూడా ఒక మెంటల్ డిజాస్టర్గా కూడా మొత్తం ఆమెను పేర్కొంటూ కూడా ఒక ఇంట్లో నిర్బంధించి కూడా యాసిడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి ద్రవాలు తాగి కూడా రోజు రాళ్లతో కొట్టడం కూడా ఒంటిని నిలువెత్తు ఒంటి నిండా కూడా గాయాల పాలైనటువంటి ప్రత్యూష చివరి క్షణంలో చనిపోతుంది అనుకున్న నేపథ్యంలో కూడా బాలల హక్కుల కమిషన్ కాపాడి ఎల్బీ నగర్ పోలీస్ సహాయంతో కూడా గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ కూడా పూర్తిగా కూడా ఫ్రీగా వైద్యం చేస్తూ కూడా అంటే కుటుంబ సభ్యులు నావన్నవారు యువకులు రాకున్నా కానీ పూర్తిగా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళ తల్లిదండ్రులపైన కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే వారిపైన అటెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం రమేష్ని విచారిస్తున్నారు. రమేష్ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, తన భార్య ఇదంతా చేసిందని చెప్తున్నాడు. కానీ ఏదైతే ఈ పిశాచి పిన్నిగా చెప్పబోతున్నటువంటి చాముండేశ్వరి మాత్రం అదే రోజు అరెస్ట్ అయింది. నాకు ఎలాంటి సంబంధం లేదు, వేరొకరిపైన అనేక ఆరోపణలు చేసింది. కానీ మొత్తం ఎంటైర్ సంబంధించి ఈ కేసులో చాలా తెలవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈ యొక్క అమ్మాయికి సంబంధించి మేజర్ అయితే కూడా ఒక అపార్ట్మెంట్ చాలా కోటి రూపాయల విలువైనటువంటి ఒక అపార్ట్మెంట్ ఏదైతే ప్రత్యూష పైన ఉంది. ఈ యొక్క మేజర్ అయిన తర్వాత కూడా తండ్రి నుంచి కూడా ఆ అమ్మాయికి ఆ యొక్క ప్రాపర్టీని రాసిచ్చేటువంటి ఒప్పందం ఉంది. కాబట్టి ఆ ప్రాపర్టీ దక్కించుకోవడానికే తల్లి ఈ విధంగా ప్రయత్నించింది. ఆ అమ్మాయి తనకు తానుగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటట్టు లేదైతే ఆరోగ్యం క్షీణించి చనిపోయేటట్టు కూడా కేవలం చాముండేశ్వరి ప్రయత్నించిందని మాత్రం ప్రస్తుతం రమేష్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చెప్పినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎల్బీ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రమేష్ మాత్రం చాలా చాకచక్యంగా గత వారం రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి టైంలో బోయినపల్లిలో రమేష్ పోలీసులు అదుపు తీసుకున్నారు. క్రాంతి, వాసు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రమేష్ మీద? ఇప్పటికే రమేష్తో పాటు అతని భార్య చాముండేశ్వరికి సంబంధించి ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి మరో పక్క చూసినట్టయితే హైకోర్టు కూడా ఈ కేసు సుమోటోగా స్వీకరించింది. ఆ 307 సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్తో పాటు దాడికి సంబంధించి హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అనేక రకాలుగా కూడా మరి ఏదైతే మైనర్గా ఉన్నప్పుడు గత 4 సంవత్సరాలుగా కూడా ఈమెపై దాడి చేస్తున్న నేపథ్యం, ఇంట్లో నుంచి బయటకు నిర్బంధించిన నేపథ్యాన్ని చూస్తుంటే కూడా ఈ బాలల హక్కుల కమిషన్ సంబంధించి కూడా ఈ యొక్క చట్టాలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లో రంగారెడ్డి కోర్టులో కూడా రమేష్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కొత్తగా కొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసేందుకు కూడా ప్రస్తుతం పోలీస్ అధికారులు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి.